హే విన్నర్స్, మీ పక్కింటి వాళ్ళు లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ఒక మంచి కార్ కొంటే లేదా ఒక మంచి ఇల్లు కొంటే మీరు దాన్ని చూసి జెలసీగా ఫీల్ అవుతున్నారా లేదా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్లో చాలా తేడా ఉంటుంది. సో పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతుంటారు. నాకు లేదు, వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకు దొరికితే నాకు దొరకది అని ల్యాక్లో ఉంటారు. బట్ అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తుంటారు. ఇంకొకరు వాళ్ళ ముందు ఏదైనా కొంటే లేదా సక్సెస్ అవుతే వాళ్ళని వెంటనే అప్రిషియేట్ చేస్తుంటారు. ఎందుకంటే సక్సెస్ మైండ్ సెట్ ఫెయిల్యూర్ మైండ్ సెట్లో చాలా తేడా ఉంటుంది. ఈరోజు మనం చాలా బ్యూటిఫుల్గా ఈ కాన్సెప్ట్ ఏంటో అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మనీ మైండ్ సెట్ సిరీస్. మరి మీరందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఐ యామ్ రెడీ ఫర్ మనీ అని టైప్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, చాలామంది మెంబర్షిప్ గురించి అడుగుతున్నారు. మెంబర్షిప్ అనేది మీరు ఒక్కసారి పే చేస్తే మీకు ఎవ్రీ మంత్ కొన్ని వీడియోస్ స్పెసిఫిక్గా మెంబర్షిప్ గురించి మాత్రమే ఉంటాయి, అవి మీకు లభిస్తాయి. సో మంచి కాంటెంట్ ఉంటుంది, మంచి వాల్యూ యాడెడ్ కాంటెంట్ మీకు వస్తుంది. రెగ్యులర్గా చూడండి, మన ఛానల్ని ప్రమోట్ చేయండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి, ఐఎమ్ వెరీ షూర్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు బ్యూటిఫుల్ టాపిక్. ఈరోజు మనం మాట్లాడుతుంది స్కార్సిటీ మైండ్ సెట్ అండ్ అబండెన్స్ మైండ్ సెట్, గ్రాటిట్యూడ్ మైండ్ సెట్. ఇక్కడ రెండు మైండ్ సెట్లు ఎలా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకేమనిపిస్తుందంటే ఆక్సిజన్ ఇక్కడ లిమిటెడ్గా ఉంది అని అనిపిస్తే మీరు ఏం చేస్తారు? ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తారు, కరెక్టా? బట్ ఆక్సిజన్ అంతటా ఉంది, అన్ని చోట్లలో ఉంది. మీరు కూడా ఆక్సిజన్ తీసుకుంటున్నారు, మీ పక్క వాళ్ళు కూడా ఆక్సిజన్ తీసుకుంటున్నారు, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఆక్సిజన్కి ఇక్కడ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, అంటే అబండెన్స్ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా సరే అబండెన్స్గానే ఉంది. బట్ ఇక్కడ మనం చూసేటప్పుడు అబండెన్స్గా లేదు అనిపిస్తే, స్కార్సిటీగా ఉంది అనిపిస్తే, మన మైండ్ సెట్, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నౌ ప్లీజ్ అండర్స్టాండ్ దట్. స్కార్సిటీ మైండ్ సెట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కంప్లైనింగ్ నేచర్లో ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, కంప్లైనింగ్ నేచర్. సో కంప్లైనింగ్ అంటే ఏంటి? వీళ్ళకుంది మన దగ్గర లేదు, వాళ్ళకుంది మన దగ్గర లేదు అనే కంప్లైనింగ్ నేచర్లో ఉంటుంది. సో రిచ్ పీపుల్ అంతా తీసుకుంటున్నారు, రిచ్ పీపుల్ వల్లనే మనం పువర్గా ఉంటున్నాము. సో దిస్ ఇస్ కాల్డ్ కంప్లైనింగ్. సో రిచ్ మైండ్ సెట్ పువర్ మైండ్ సెట్లో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ స్కార్సిటీ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు కంప్లైనింగ్ నేచర్లో ఉన్నారు. అండ్ సెకండ్ ఈస్, నాకు ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో, నాకు ఫ్యూచర్లో వస్తుందో రాదో అని ఒక ఫియర్ ఉంటుంది. సో కంప్లైనింగ్ అండ్ ఫియర్. థర్డ్, నేను చెప్పినట్టు ఇంకొకరు ఎవరైనా సక్సెస్ఫుల్గా అయినప్పుడు, ఇంకొకరు ఎవరైనా ఏదైనా తీసుకున్నప్పుడు దే ఫీల్ వెరీ జెలసీ. నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది అని ఒక జెలసీగా ఫీల్ అవుతుంటారు. ఇదంతా కూడా స్కార్సిటీ మైండ్ సెట్. ఇక్కడ చాలా డౌట్గా ఉంటారు, నాకు దొరుకుతుందో దొరకదో, నాకు సక్సెస్ వస్తుందో రాదో అని డౌట్ఫుల్గా ఫీల్ అవ్వడం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ల్యాక్. ల్యాక్ అంటే ఏంటి? ల్యాక్ అంటే తక్కువగా ఉండడము అండ్ నాకు ఇలానే ఉంటుంది, నేను దీంతోనే సస్టైన్ అవ్వాలి, నేను దీంతోనే తృప్తి పడాలి అనే ఒక ల్యాక్ మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, మన కండిషనింగ్ ఎలా ఉంది, మన పేరెంట్స్ ఎలా బిహేవ్ చేసేవారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవారు, ఎగ్జాక్ట్గా దాని విధంగానే మన బిహేవియర్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా స్కార్సిటీ మైండ్ సెట్ యొక్క లక్షణాలు. నెక్స్ట్, ఇంకొక వైపు చూస్తే దెర్ ఈస్ అ గ్రాటిట్యూడ్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతే వాళ్ళని అప్రిషియేట్ చేయడము. ఎస్, ఈరోజు వాళ్ళు అయ్యారు అంటే రేపు నేను కూడా అవుతాను. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఐ కెన్ ఆల్సో డూ ఇట్, నేను కూడా చేయగలను. ఫెయిత్ ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే యూనివర్స్ అనేది అబండెంట్. ఇక్కడ అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందరూ సక్సెస్ అవ్వగలరు. జాయ్ఫుల్గా ఫీల్ అవుతారు, దే ఫీల్ వెరీ గుడ్ అబౌట్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా జాయ్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. అండ్ దే హ్యావ్ అ హోప్, ఇంకొక బెటర్ డే వస్తుంది, ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ అందరికీ ఆపర్చునిటీ ఇస్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీ. 24 అవర్స్ అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ టైం అనేది అందరికీ 24 అవర్సే, ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని కాదు. సన్లైట్ అందరినీ ఒకేలాగా చూస్తుంది. ఎస్, రెయిన్ అందరినీ ఒకేలాగా చూస్తుంది. బేసిక్గా ఏంటంటే నేచర్ ఎప్పుడూ కూడా పార్షియాలిటీ అనేది చేయదు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ వాట్? అబండెన్స్. ఇక్కడ యూనివర్స్ అంతా కూడా అబండెన్స్ ఉంది. ప్రతి ఒక్కటి, ఆక్సిజన్ అబండెన్స్, మనీ అబండెన్స్, ఆపర్చునిటీస్ అబండెన్స్, లైఫ్ అబండెన్స్. సో ఇక్కడ ఇదంతా కూడా గ్రాటిట్యూడ్ మైండ్ సెట్లో ఉన్న వారి లక్షణాలు. సో గ్రాటిట్యూడ్ చేంజెస్ యువర్ మైండ్ కంప్లీట్లీ. థ్యాంక్ఫుల్ మైండ్ క్రియేట్స్ బ్యూటిఫుల్ లైఫ్. ఎవరైతే గ్రాటిట్యూడ్ మోడ్లో ఉన్నారో, గ్రేట్ఫుల్గా ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ హ్యాపీనెస్ క్రియేట్స్ గ్రాటిట్యూడ్, ఇట్ ఈస్
గ్రాటిట్యూడ్ క్రియేట్స్ హ్యాపీనెస్. మళ్ళీ చెప్తున్నాను, మీ లైఫ్లో మీకు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, గ్రేట్ఫుల్గా ఉండడానికి, గ్రాటిట్యూడ్లో ఉండడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది చూడండి. ఏదో ఒక రీజన్ మిమ్మల్ని గ్రాటిట్యూడ్ మోడ్లోకి తీసుకురాగలదు. సో బెనిఫిట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏంటి? గ్రాటిట్యూడ్ చేయడం వల్ల ఫ్రీగా మనం హ్యాపీగా అవుతాం, రైట్? ఈ రోజుల్లో చాలామంది హ్యాపీనెస్ గురించి అటు ఇటు పరిగెత్తుంటారు. ఇంకా పెద్ద కారు కావాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. ఫస్ట్ యాక్చువల్గా మీ దగ్గర ఏదైతే ఉందో దానితో మీరు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడే ఉండిపోండి అని కాదు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇదే ఉంటుంది నీ లైఫ్లో, ఇంకేది రాదని కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వు, దానికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వు అండ్ ఫీల్ హ్యాపీ. ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్. గ్రాటిట్యూడ్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే ఉందో దానికి మీరు హ్యాపీనెస్గా ఉండడం వల్ల మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి గమనించండి, ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్. ఇది మీ స్ట్రెస్ తగ్గేలా చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్. మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మీరు నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ రిలేషన్షిప్. ఎవరైతే గ్రాటిట్యూడ్లో ఉన్నారో, హస్బెండ్ వైఫ్, పిల్లలతో మన యొక్క రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మంచి రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేస్తాం. ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్, ఇట్ బిల్డ్స్ రిలేషన్షిప్, ఇంప్రూవ్స్ రిలేషన్షిప్. మంచి రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, బ్రదర్స్ సిస్టర్స్, అందరితో మన యొక్క రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇట్ అట్రాక్ట్స్ అబండెన్స్. ఎవరైతే గ్రాటిట్యూడ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి అబండెన్స్ వస్తుంది. ఎవరైతే గ్రాటిట్యూడ్ మోడ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో ఇట్ స్ట్రెంథెన్స్ ద ఫెయిత్. వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో గాడ్ పట్ల, నేచర్ పట్ల, ఆ స్ట్రెంగ్త్, ఆ ఫెయిత్ అనేది పెరుగుతుంది. సో దిస్ విల్ స్ట్రెంథెన్ ద ఫెయిత్. మరి మీరందరూ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇప్పుడే కింద టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్. ఏవైనా 5 థింగ్స్ చెప్పండి మీరు దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఫీలింగ్లో ఉంటామో అప్పుడు ఎక్కువ మనీని మనం చూస్తాం. మరి మీరందరూ ఇప్పుడే టైప్ చేయండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ అబండెన్స్. ఎందుకంటే ఎవరైతే గ్రాటిట్యూడ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అబండెన్స్ని చూడగలరు. ఎస్. సో ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ వస్తుంటాయి. కింద ఇప్పుడే టైప్ చేయండి ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారు. కింద ప్రతిరోజు కూడా మీరు ఎలాంటి కమెంట్స్ పెడితే ఆ విధంగా అంత ఎనర్జీ మాకు వస్తుంది. మీరు ఏదైతే వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ వీడియోస్ మేము పెడతాం మై డియర్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ కింద ఇప్పుడే టైప్ చేయండి ఏ కాంటెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ మనీ మైండ్ సెట్ సిరీస్ పైన మీ అభిప్రాయం ఏంటి కింద టైప్ చేయండి. అండ్ సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్. సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడ ఆఫ్లైన్ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏ సిటీ నుంచి జాయిన్ అవుతున్నారు చెప్పండి. We will plan there. Thank you.